మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మంలోని జలాంజనేయ స్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే దేవాలయ అర్చక మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం అయితే ఈ రోజు ఖమ్మంలో జరగబోతా ఉంది. జరుగుతున్న ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద ఇక్కడ అర్చక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు. వారి చేత మాట్లాడించి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ మంచి చెడుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు వీరభద్ర శర్మ గారు ఉన్నారు. ఆయన అర్చక సంఘ అధ్యక్షులుగా అయితే ఉంటున్నారు. సో సార్, ఈ కార్యక్రమం నిర్వహణ, ఈ సమావేశానికి గల ముఖ్య కారణాలు ఏంటి? మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధీనంలో సుమారుగా 620 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు ఒక 5,000 మంది అర్చకులు కానివ్వండి, ఉద్యోగులు కాని పనిచేస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము కోరుకున్నటువంటి మా పోరాట ఫలితంగా 2,000 మందికి గ్రాంట్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం నుంచి ఈ 2,000 మంది అర్చకులకి ఉద్యోగులకి వేతనాలు అందుతూ ఉన్నాయి. ఆ వేతనాలు ఇచ్చినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం దాని ఒక కట్ ఆఫ్ డేట్ గా 2014 వరకు ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తున్నారో వారికి మాత్రమే గ్రాంట్ ఎయిడ్ వర్తించే విధంగా ఒక జీవో తీసుకొచ్చారు. దయచేసి ఆ జీవోని సవరణ చేయవలసిందిగా మనవి. ఎందుకంటే 2018 వరకు కూడా 2017లో సమావేశం పెట్టినప్పుడు ఈ రోజు వరకు దేవాలయాలలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా గ్రాంట్ ఎయిడ్ ఇచ్చే విధంగా గత ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వాలు ఆదేశించి ఉన్నారు. ఆ ఆదేశాలన్నీ కూడా ఈ రోజు వరకు అమలు కాలేదు. కాబట్టి ఈ రోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రోజు వరకు దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యోగులందరినీ కూడా గ్రాంట్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందించాలి. గ్రాంట్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 65 సంవత్సరాలకి అర్చకుడు రిటైర్మెంట్ అయిన తర్వాత బయటికి వెళ్లి ఏం చేయలేనటువంటి దుర్భర పరిస్థితి. కావున వాళ్ళకి కనీసం పింఛన్, ఏదైనా ఒక నెలవారీ ఒక పింఛన్ ఏర్పాటు చేయాలి. అలాగే గ్రాడ్యుటీ ఏర్పాటు చేయాలి. తన భార్య తన కుటుంబంతో బతకడానికి గ్రాడ్యుటీ ఏర్పాటు చేయాలి. అలాగే మనకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సరెండర్ లీవ్స్ కూడా మాకు ఇవ్వవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మాకేదైనా ఆపద కలిగి సెలవు పెట్టినప్పుడు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ వారు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి వారు చూసుకొని ఆ మనిషిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే గత ఎన్నో సంవత్సరాల నుంచి మన ఈ దేవాలయాల్లో 200, 300, 500, 2,000, 3,000కి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవాళ కనీస వేతనం అంటే 700-800 లేని ఆ మనిషి, ఆ కుటుంబం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఆ దేవాలయాన్ని నమ్ముకొని ఆ వృత్తే పరమావధిగా అర్చకులు కానివ్వండి, స్వీపర్లు కానివ్వండి, క్లర్కులు కానివ్వండి ఈ దేవాలయాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి. వాళ్ళకి కనీస వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్ గా ఈ రోజు వాస్తవానికి ప్రైవేటు దేవాలయాలే కానీ, ప్రభుత్వ నిర్వహిస్తున్న దేవాలయాలే కానీ అర్చకుల యొక్క కొరత అయితే కనిపిస్తుందనేది అయితే వాస్తవం. సో ఈ క్రమంలో ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత, దేవాలయాల యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం వెళ్ళే దోవలో ఉన్నాం కాబట్టి అసలు ఈ సమస్య ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందనిపిస్తుంది. ఈ సమస్య పెరగడానికి కూడా చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలలో చూస్తే సూపర్ మెమరీ అనేటటువంటి ఒక పదం వాడారు. అంటే ఒక దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటే ఆ అర్చకుడు రిటైర్ అయిన తర్వాత ఆ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఆ దేవాలయంలో అర్చకత్వం ఎవరు చేయాలి? ఇక ఆ వ్యవస్థ అంతటితో కుంటుపడిపోవటమేనా? అట్లా కాకుండా ఏ దేవాలయంలో అర్చకుడు రిటైర్మెంట్ అయినా లేదైనా అనివార్య కారణాల వల్ల ఇంకా ఏదైనా చనిపోయిన కారుణ్య నియామకం కింద వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వెంటనే ఏర్పాట్లు చేయాలి. ఎక్కడ ఏ దేవాలయంలో ఇటు అర్చకులే కాదు, దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా చాలా మనకి సిబ్బంది కొరతుంది. ఒక్కొక్క మేనేజర్ కానివ్వండి, ఈవో కానివ్వండి 9, 10, 11, 12, 13 దేవాలయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్క దేవాలయంలో అసలు గుమస్తా లేడు, మన వీళ్ళు లేరు, క్లర్కులు లేరు, స్వీపర్ లేరు. ఆ సూపర్ మెమరీ పోస్ట్ అనేదాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం. ఎక్కడైతే దేవాలయంలో అర్చక పోస్ట్ ఖాళీ అవుతుందో వెంటనే దాన్ని వాళ్ళ వారసుల ద్వారా కానివ్వండి, మీ క్వాలిఫికేషన్ ద్వారా కానివ్వండి, ప్రభుత్వ నియామకం ద్వారా వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే విధంగా ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో నమస్తే సార్, మీ పేరు? నా పేరు తోటకూరి వెంకటేశ్వర్లు అండి. నేను ఖమ్మం జిల్లా దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే అర్చక ఉద్యోగుల జేఏసీ తరఫున రాష్ట్ర ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏజెండా ఏలేదంటే ఒక 4 పాయింట్లు మేము కొంతమ్మ కోరికలు ఏం కోరాల ప్రభుత్వాన్ని. మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ ఒకటి, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఒకటి, పెన్షన్ ఒకటి, తర్వాత గ్రాడ్యుయేటీ ఒకటి, హెల్త్ కార్డులు ఒకటి. ఈ సమస్యల మీద మేము ఎన్నో కాలం నుంచి పోరాడుతున్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 577 జీవో ఇచ్చేసి 5,625 మందికి ఇవ్వమని చెప్పేసి ఆనాడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు దేవాలయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఉన్నతాధికారులు మాత్రం వాళ్ళు ఏం చేశారంటే 2,700 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా వాళ్ళు ఎడిపోవాలి, వాళ్ళు గాలిలోకి వదిలేసేట్టున్నారు. 2014 మంది 14 వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తే 2014 వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు 1,000 రూపాయలు 1,500 2,000కే చేస్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆదాయం ఇప్పుడున్న గవర్నమెంట్ ఆదాయం 2 ఎక్స్ట్రా వచ్చిందనమాట ఆదాయం. తెలంగాణలో ఇప్పుడు దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగిందని చెప్పి స్వయాన మంత్రి గారు, కమిషనర్ గారే ఒప్పుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాంటప్పుడు మాకు వేతనాలు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యం, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకైతే జీతాలు సక్కరంగా వస్తాయి, వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, వాళ్ళకి గ్రాడ్యుయేటీ వస్తుంది, వాళ్ళకి స్పెషల్ లీవ్లు వస్తాయి, వాళ్ళకి అన్ని వస్తాయి. కాకపోతే మాకేం రావు. ఏంటంటే మేము ఒక అంటరానితనంగా చూస్తున్నారు వాళ్ళు. దీని మీద మేము మా పోరాటం ఖమ్మం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఖమ్మం నుంచి స్టార్ట్ చేసి ఈ సమస్యల మీద మేము పోరాటానికి సిద్ధమయ్యాం. అదే విధంగా ఈ రోజు దేవాలయాలు తీసుకుంటే అక్కడ చేస్తున్న సిబ్బందికి ఒక ఆర్డర్లు ఇవ్వడం కానీ వాళ్ళని రెగ్యులర్ చేయడం కానీ జరగట్లేదు. అదే ఖమ్మం టౌన్ లో చూస్తే ఇక్కడ వేరే రోడ్ లో ఉన్నట్టు కట్టమైసమ్మ స్వామి గుడి, మిగతా పెద్ద పెద్ద దేవాలయాలు కోటమైసమ్మ అమ్మవారు, ఉసిరిగాలిపల్లి, ఇంకా కొన్ని దేవాలయాలు ఆర్డర్లు లేకుండా పనిచేసే వాళ్ళు కనీసం ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది బజారు పాలయ్యేటట్టు పరిస్థితి ఉంది. మెయిన్ టెంపుల్లో ఉన్న వాళ్ళకే ఆర్డర్ లేకుండా పనిచేస్తే మేము ఎన్నాళ్ళు ఈ డిపార్ట్మెంట్ ని కాపాడుకుంటూ ఉంటాం. ఆ 121 జీవోను రద్దు చేసి దాన్ని సవరించి మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము సంబంధిత అధికారులకి, మరి ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, మన జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ నుంచి ఏఓస్ కానీ మీ ఉద్యోగస్తులే కానీ అర్చకులకే కానీ ఎలాంటి సమన్వయం ఉంది అంటే చాలా వరకు వినిపిస్తూ ఉంటుంది వీళ్ళలో సమన్వయ లోపం ఎక్కువగా ఉందని, అలాగే నిధుల విషయాలు కానీ అవి కానీ పక్కదోగి పోతున్నాయని, అవన్నీ అయ్యగారులకు కానీ అక్కడున్న ఉద్యోగస్తులు కానీ తెలియటం వల్లనే వాళ్ళని కొంచెం అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద ఎంతవరకు వాస్తవం అంటే ఈ రోజు అర్చకులు ఉద్యోగులకి ఒక జీతం ఇస్తారు. ఆఫీస్ హోల్డర్స్, ఈఓలు, మేనేజర్లు వాళ్ళందరూ ఒక టైప్ లో ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలా, మీకు ఇచ్చేయాలంటే 30% దాటొద్దు అంటారు. 30% దాటేటప్పుడు మేము కాంట్రిబ్యూషన్ కడుతున్నాం 15%. మరి వాళ్ళు కూడా మా పరిధిలోకి రావాలి కదా. మేము సంపాదించిన సొమ్ము వాళ్ళు తింటేంది, మేము టికెట్లు అమ్మాలి, తెల్లవారుతాం రావాలి. వాళ్ళు 10 గంటలకు వస్తారు, 2ంటికి పోతారు, 3ంటికి పోతారు, రాను కూడా రారు. మా అర్చకులు కానీ ఉద్యోగులు కానీ దేవాలయం తెరిచామంటే అది మూసే వరకు మేము ఉండాలి, మళ్ళీ తెరిచామంటే రాత్రి పడుకునే వరకు మేము ఉండాలి. అది మా బాధ్యత. మేము సంపాదించిన టికెట్లు అమ్ముతాం, డోనర్లు పడుకొస్తున్నాం, పండుగలు చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, నిద్ర లేకుండా చేస్తున్నాం. వాళ్ళు ఏంది అఫీషియల్ గా వస్తారు, పోతారు, మా మే పెత్తనం చేస్తారు. ఎంత మటుకు నిజం అని చెప్పి మేము ప్రచురిస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు అలాగే మీరు చెప్తున్నట్టుగా కూడా కొన్ని ఉద్యోగస్తులు కొన్ని గుళ్ళల్లో వాళ్ళకి పర్మనెంట్ చేయకుండా వాళ్ళని ప్రైవేట్ పరంగా తీసుకొని వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించడమే కానీ వాటి ఇవి చేయించడమే కానీ సొంత పనులకు కూడా పనిచేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది వాపోతున్నారు. సో ఇక్కడ మరికొంతమంది అర్చక సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులైతే, ప్రతినిధులైతే ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు రామశరం అండి. అర్చక సంఘం ఉపాధ్యక్షుడు. నేను అర్చక సంఘం ఉపాధ్యక్షుడిని. మెయిన్ ఏంటంటే దేవాలయంలో 6A కానీ 6B కానీ 6C కానీ ముందు క్యాడర్ స్ట్రెంత్ అనేది ఫిక్స్డ్ చేయాలి. ఆ క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్డ్ చేయడం అనేది చాలా జాప్యంగా జరుగుతుంది. ఆ క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్డ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. ఉన్నటువంటి స్ట్రెంత్ సరిపోవట్లేదు. అయ్యగాళ్ళు ఉదయం పూట తెల్లారుజామున 5 గంటలకు వస్తే వాళ్ళే 12, 1 గంట వరకు వాళ్ళే డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ఒక గుమస్తా ఉన్నాడు, కొన్ని టెంపుల్స్ లో ఒక గుమస్తా ఉన్నాడు. మెయిన్ ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేసేది కానీ ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా ఇది అవుతుంది. అదే మీరు చెప్తున్న దాని మీద అంటే వాళ్ళు చేసేది ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులుగా తీసుకునేది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇవాళ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ క్యాడర్ స్ట్రెంత్ అన్న కూడా ఫిక్స్ చేసిన వాళ్ళు రావట్లేదు. కొంతమంది అది రాసి వాళ్ళు కూడా ఏంటంటే ముఖ్య ఉన్నతాధికారులకి చేసి వాళ్ళు కూడా గట్టిగా కృషి చేస్తేనే ఈ యొక్క క్యాడర్ స్ట్రెంత్ అనేది ఫిక్సేషన్ అవుతుందని మా యొక్క అభిప్రాయం. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కొంత ఏంటంటే ఇది లేకుండా జరుగుతున్నది. మాకు రావాల్సినటువంటి ఇది కూడా కనీసం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కొంతమందికి చేస్తున్నారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి గుడికి కూడా చూసినట్లయితే ఇక్కడ మేము గమనించిన విషయం కానీ బయట ఆరోపిస్తున్న విషయాలన్నింటినీ కూడా గమనిస్తే ఏవోలకే గానీ లేకపోతే మీలాంటి ఉద్యోగాలు చేస్తున్న అర్చకులు కానీ టెంపుల్లో ఉద్యోగస్తులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనేది. అవును, అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే కేసీఆర్ గారు చెప్పాడు 2017 వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వము అని చెప్పేసి శాలరీస్ గ్రాంట్ ద్వారా శాలరీస్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే 2007 వరకు కూడా ఉన్నటువంటి
వాళ్ళని కూడా కొంతమంది దాంట్లో ఎక్కించలేదు. కనీసం వాళ్ళకి సరి అయినటువంటి ఆధారం కూడా లేదు. డిపార్ట్మెంట్ తీసుకున్న అడ్డం బేస్ చేసుకుని వాళ్ళు ఆటలాడుతున్నారని మీరు చెప్తారు. అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గుడి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎంతమంది స్టాప్ అయితే ఉన్నదో అంతమంది రాసి పంపించాలి కదా. ఇవ్వలు అలా ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. 2005లో అపాయింట్మెంట్ ఉన్నవాడికి శాలరీ రావట్లేదు. 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తున్నది. మరి దీనివల్ల అది ఎంత సపోజము? అదే ఆ రోజు కన్నా రాసినట్టు వాళ్ళు కూడా ఈ రకంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పండి, మీ ఆరోపణలు ఏంటి, ఏం డిమాండ్స్? నా పేరు మురళి అండి, ఖమ్మం జిల్లా ఉద్యోగుల సంఘం సెక్రటరీని. మొదటగా మా విధానం ఏంటంటే, కేసీఆర్ గారు 577 జీవోని 5625 మందికి ఇస్తే ఆఫీసర్లు అధికారులు దీనిలో తొంగలో తొక్కి 2000 మందికి ఇచ్చారు. మిగతా ఉన్న వాళ్ళకి దీన్ని అడ్డం పెట్టుకొని 121 జీవో అని ఒక సవరణ తీసుకొచ్చారు. దానిలో ఉద్యోగం అంటే 2014 లోపు తెలంగాణ వచ్చినప్పుడు 26/2014 వరకు ఉన్న వాళ్ళకి ఇమ్మని మిగతా వాళ్ళు పక్కన పెట్టారు. మా మొదటి డిమాండ్ ఏంటంటే 2017 వరకు ఆ జీవో వచ్చిన నాటికి మిగతా వాళ్ళందరికీ 5625 మందికి రావాలి. మరియు 2017 తర్వాత ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకు మినిమం ఒక వేతనం అని ఫిక్స్ చేయాలి. అలాగే ఒకే శాఖ ఒకే వేతనం. ఈ టెంపుల్లో నుంచి కాంట్రిబ్యూషన్ 18% తీసుకొని 12% కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈ వేతనాలు ఉన్న ఆఫీసర్లకు కానీ హెడ్ ఆఫీస్ నుంచి కింద స్థాయి స్వీపర్కి కూడా హెడ్ ఆఫీసుల్లో ఇస్తున్నారు, జిల్లా ఆఫీసుల్లో ఇస్తున్నారు. కానీ ఇది మేము ఉదయాన్నే లేచి 1 గంటకి ఏకోజాన్ని లేచుకుంటూ సాయంత్రం వరకు పని చేసుకుంటూ నైట్ కానీ ఏ టైం కూడా తెలియదు భక్తుల నుంచి వసూలు చేసుకొని ఇస్తుంటే వాళ్ళేమో డిఏలు, పిఆర్సీలు, సరెండర్ లీవ్లు, చివరికి పెన్షన్లు అన్ని ఎలిజిబిలిటీ తీసుకుంటాం. మా దగ్గరకు వచ్చేసరికి ముష్టేసినట్టుగా ఏ పని కూడా చేయట్లేదు. మా ప్రతిదానికి జీవోలు అడ్డం పెట్టి ముందుగా 888 జీవో సవరణ చేయాలి. 888 జీవో పెద్ద దేవాలు 10 దేవాలకు ఇచ్చారు. కానీ చిన్న దేవాలు దాన్నే పనిష్మెంట్ కింద ఉపయోగిస్తున్నారు. జీతాలు కానీ ఇంకోటి రావాలంటే బెనిఫిట్స్ ఏమైనా వస్తే 888 అడ్డం పెడుతున్నారు. పనిష్మెంట్ వచ్చేసరికి 888 జీవోని మా మీద రుద్దుతున్నారు. ఇవన్నీ మార్చాలి. అంతేకాకుండా ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే దేవాదాయ చట్టం ఉంది. ఆ చట్టం తెలంగాణకు కూడా వర్తించి మార్పించాలి. ఇవన్నీ మొదటి మా డిమాండ్లు ఇవి. ఏది కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి జీతాలు ఇస్తున్నారు కానీ ఒక పిఆర్సీ లేవు, ఒక కటింగ్ లేవు, ఈపీఎఫ్ లేవు, జీపీఎఫ్ లేవు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేవు, భద్రత అంటూ ఎటువంటి లేదు. ఉద్యోగాలు జీతం తీసుకుంటున్నాం, రేపు ఉత్త చేతులతోనే దిగి వెళ్ళిపోతున్నాం. రేపు మళ్ళీ ఒక బార్ షాపులలో లేకపోతే అడుక్కుని తినే స్థాయిలో ఉంటున్నాం. ఈ 10,000 5,000 జీతం తీసుకొని రేపు పొద్దున అయ్యగారు వృత్తి కానీ ఇంకోటి వృత్తి గౌరవంగా బ్రతికి రేపు పొద్దున పక్కనకి వెళ్ళి ఏం చేయాలో అర్థం పరిస్థితులు పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది ఆఫీస్ వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి జీతాలు తీసుకుని మా దగ్గర నుంచి కట్టే ట్యాక్సులు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు మాత్రం హాయిగా 50,000 లక్ష రూపాయలు కూడా పెన్షన్ తీసుకొని బతుకుతున్నారు. ఇవి మొత్తం ఒకటే వేతనం, ఒకటే శాఖ. మా మొదటి డిమాండ్ దీన్ని చట్ట సవరణ చేయాలని మేము గవర్నమెంట్ కోరుచున్నాం. అర్చకుల యొక్క ఆవేదన అయితే మనం చూడవచ్చు. సో ప్రధానంగా నష్టపోయిన అర్చకుల్లో ఇతను కూడా ఉన్నారని చెప్తున్నారు. సో మీ పేరేంటండి? నా పేరు పవన్ కుమార్ అండి. నేను కల్లూరులో సంతాన వేణుగోపాల సంగుడి వేణుగోపాల సంగుడిలో పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి నాకు జీతాలు రావట్లేదు. మేనేజర్ చేస్తున్నాను, అటెండర్ గా చేస్తున్నాను. మీ నాన్నగారు ఉద్యోగం? మా నాన్నగారు ఉద్యోగం నాకు వచ్చింది. ఆయనగా చనిపోయారు. ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. అయితే 4 సంవత్సరాల నుంచి సూర్యప్రకాష్ రావు గారు 4 సంవత్సరాల నుంచి జీతాలు దేవాలయం ఎక్కడండి? సంతాన వేణుగోపాల సంగుడి కల్లూరు. అయితే 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ జీతాలు ఇవ్వకపోవడం కారణం గుళ్ళో అర్చకులకైతే ఇస్తున్నారు. కానీ నాకు మాత్రం నేను ఎంత పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం పని చేస్తున్నా కానీ నాకైతే ఏం జీతాలు లేవు. మీరు ఏ పని చేస్తారు? గుళ్ళో ఇప్పుడు ఉన్న బయటిగా ఉన్న పంపించడం, ఉన్న సరుకులు కానీ ఉన్న కావాల్సినవి ఉన్న తేవటం, దేవాలయానికి సంబంధించిన అట్లా తీసుకొని అయితే అది దాని గురించి అని చెప్పేసి నేను అట్లా చేస్తున్నాను. కాబట్టి నాకు అసలు ఇమ్మన్నా కానీ నాకు గవర్నమెంట్ నుంచి అయితే నాకైతే అసలు నేనైతే ఇవ్వను. అసలు పైనుంచి అయితే రావు. అంటే మీరు ఎవరికి జవాబుదారు అవుతున్నారు? మీరు ఎవరిని? పై అధికారుల నుంచి కూడా నేను అలాంటప్పుడు మీరు కాలం నుంచి ఎలా ఓపికతో చేసుకుంటూ వచ్చినారు? ఎలా ఓపిక అంటే ఇప్పుడు గత సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు నేను మొన్న కూడా ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి నేను లెటర్ పెట్టాను. లెటర్ పెడితే ఆ ఏసీ గారితో మాట్లాడేసరికి నాకు జీతాలు కూడా ఏం రావట్లేదండి. అంటే 4 సంవత్సరాలు బట్టి పని అంతా చేయించుకుంటున్నారు. అంటే నేను అనేది సమస్య చెప్తున్నారు, ఆ సమస్య తీరకపోవడానికి గల కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి. ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోవడానికి అర్చకులపై ఆ మేనేజర్ ఉన్నటువంటి అహంకార ధోరణి. అతను ఎక్కడైతే పని చేస్తాడో ఆ పని చేసిన ప్రతి చోట అర్చకుల యొక్క వేతనాలు చెల్లించిన దాఖలాలు లేవు. కానీ ఆ మేనేజర్ పై ఏ అధికారి కూడా చర్య తీసుకోవడానికి సాహసం చేయటం లేదు. దానికి అనుకున్నటువంటి మర్మం ఏదో తెలియదు. ఈ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికే బాకీ పడి కోర్టు ద్వారా నోటీస్ ఇస్తే తప్ప జీతాలు చెల్లించలేదు. అతను అహంకారపూరితమైనటువంటి ధోరణి. తను మాత్రం తనకు రావాల్సినన్ని తీసుకుంటాడు. ఇక్కడ పనిచేసినా అక్కడ సిబ్బందికి మాత్రం ఏమీ ఇవ్వడు. ఉన్న డబ్బులు బ్యాంక్ లో వేసేసాను అంటాడు.
అధికారులు చెప్తే అధికారులు ఎవరు కూడా మాట్లాడరు. దీని మీద ఇంతకాలం నుంచి ఈ రోజు కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది అనుకుంటూ అలా 4 సంవత్సరాల నుంచి ఇదే పనిగా నడిచింది. అధికారులందరూ సుమారుగా ఇప్పుడు మీకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో ఎన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇలాంటి వేదికలు సమావేశాలు ఏర్పరచుకున్నప్పుడే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రోజు ఈ నిర్వహించుకునే ఈ కార్యక్రమంలో ఎన్ని సమస్యలతో ముందుకున్నారు సార్? ఖమ్మం పట్టణంలోనే మనకి అతి ముఖ్యమైనటువంటి వైరా రోడ్ లో చివరిన అంకమ్మ దేవాలయం, అక్కడ సిబ్బంది కనీసం దీంట్లో పనిచేస్తున్నటువంటి ఆధారం ఏమీ లేదు. ఒక్క ఆర్డర్ కాపీ గాని నియామక పత్రం గాని ఏమీ లేవు. రోడ్డు మీద ఓ మనిషిని తీసుకొచ్చాము, ఇవాళ కూలిచ్చాము, పని చేసుకున్నాము అనే విధంగానే ఉంది తప్ప వాళ్ళ భవిష్యత్ ఏంటి? గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎలా వస్తాయి? ఒక స్వీపర్ కి 43 రిజిస్ట్రేషన్ లో ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి పేరు ఎక్కుంది. కాబట్టి ఆమెకు మాత్రం నియామక పత్రం లేదు ఈ రోజు వరకు కూడా. ఇక్కడ కూడా చూశాను, మైసమ్మ గుడి వాటి దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు 3000, 5000 వేతనాలకే ఆ గుడిని నమ్ముతూ సేవ చేస్తూ ఉంటున్నారు. అది దినసరి వేతనం మాత్రమే, అది పర్మనెంట్ కూడా కాదు. 3000, 5000 అనిచ్చేది వాడి దయాదాక్షిణ్యంతో ఇచ్చే జీతమే. అది ఎక్కడ ఆయన అపాయింట్ చేసినట్టు గానీ అపాయింట్మెంట్ ఆర్డర్ గానీ ఓన్లీ పని చేయించుకుంటాడు, వచ్చిన మీద సంతకం పెట్టేసుకొని జీతం ఇచ్చారు. ఇది గత ఏవో నుంచి వస్తుందా? ప్రస్తుతం ఉన్న ఈ మధ్య కాలంలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. గత 2-3 సంవత్సరాల క్రితమే దాన్ని ప్రభుత్వం. ఇలాంటి గుళ్ళు ఖమ్మంలో ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి సార్, ఒక 10 దాకా ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి. కమ్మ దేవాలయం ఒకటి, ఇక్కడ పర్ణశాల దగ్గర గణపతి దేవాలయం ఒకటి, 2015లోనో 16లోనో మన పర్ణశాల దేవాలయం. అంతకుముందు ప్రైవేట్ లోనే ఉండేది, అది కూడా ప్రైవేట్ లోనే ఉండేది. పర్ణశాల కూడా అది కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ మమతా రోడ్ హాస్పిటల్ రోడ్ లో ఉన్నటువంటి శివాలయం ఉంటుంది, అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి న్యాయం చేసే విధంగా ఎవరెవరైతే సిబ్బంది ఉన్నారో, ఎన్ని సంవత్సరాలని సర్వీస్ చేస్తారో వారి సర్వీస్ ని మీరు చేయమాకండి, కొలాబ్ చేయమాకండి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే ఆదాయం బాగుంది, అన్ని విధాలుగా బాగున్నప్పుడే హ్యాండ్ ఓవర్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు అంతకు ముందు నుంచి ప్రైవేట్ పరంగా ఉన్న టైంలో వాళ్ళు అదే గుడిని నమ్ముకుని ముందుకున్న వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వీళ్ళకి బలవుతున్నారని చెప్తున్నారు. అవును సార్, అది వాస్తవమైనటువంటి పరిస్థితి. అది అంతకు ముందు భక్తుల నుంచి ఎన్నో విధాలుగా కష్టపడి అయ్యా ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలి, స్వామివారికి ఓ చందా ఇవ్వండి అని ఆ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేసిన తర్వాత, బాగా డబ్బులు వస్తాయి అన్న తర్వాత దేవాదాయ శాఖ ఆ దేవాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి ఇక మొదలు నిబంధనలన్నీ కూడా నీకు ఇది ఈజీ ఓటు వస్తుంది, దేవుడికి ప్రసాదం, జిల్లా వైజ్ గా స్టేట్ వైజ్ గా అయితే ఇంకా సమస్యలు చూడొచ్చు. ఆల్రెడీ వచ్చి చాలా మంది కూర్చొని మీ సమస్యల గురించి పరిష్కారాలు మార్గాలు ఎంచుకుంటున్నారు. సుమన్ టీవీ వారికి ముఖ్యంగా మేము మరీ మనం చేసేది ఏంటంటే, ఈ వీళ్ళు ఇప్పుడు ఇంత అమాయకత్వాన్ని మీరు చూశారు. ఏమీ నోరు చేసి అడగలేడు ఈ అర్చకుడు. 2000 దగ్గర 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అలానే పనిచేస్తున్నాడు. ఏం తింటుంటాడో ఎట్టుంటున్నాడో తెలీదు. ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు 8 నెలలు అవుతుంది మా దృష్టికి వచ్చి 2 సార్లు పై ఆఫీసర్ల దగ్గర తీసుకెళ్ళాం. ఇవాళ సమావేశానికి వచ్చాడు. ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా అర్చకులకి సిబ్బందికి న్యాయం చేయవలసిందిగా సుమన్ టీవీ వారిని మరీ ప్రార్థిస్తుంది. అయితే ఉంటూ ఉంటాయి. ఆ పూజారులకే సమస్యలు వస్తే ఎవరు వరాలు కోరుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉన్నామని వీళ్ళు వాపోతున్నారు. రీచ్ ఇక్కడికి వచ్చారు, ఏ సమస్యల్ని గురించి చెప్పబోతున్నారు? మాది వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం, కైకుండాయిగూడెం గ్రామం, ఖమ్మం జిల్లా అండి. అయితే గత కొంతకాలంగా టెంపుల్ లో పనిచేస్తున్నాను. అయ్యగారు వచ్చేసి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, టికెట్లు అమ్మనిచ్చాడు. అయ్యగారు తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆ భూమి నాది, దేవస్థానం భూములు ఆయనే అని చెప్పేసి నన్ను టెంపుల్ కి రానియకుండా టికెట్స్ నా వర్క్ నన్ను చేయనీయట్లేదు. తర్వాత నేను కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ ఏం చేస్తారు ఆ గుడికి? ఏం సేవలు చేస్తారు? అటెండర్స్ ఆర్డర్ ఇచ్చారు కానీ శాలరీ లేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఫస్ట్ ఆ ల్యాండ్ సమస్య వల్లే నన్ను టెంపుల్ కి రానియంది. ల్యాండ్ వచ్చేసి 20 ఎకరాలు సార్, ఎకరం 2 కోట్లు. పసుపు కుంకుమ కింద ఇచ్చారు కానీ ల్యాండ్ మాత్రం శివాలయం పేరు మీదే వస్తుంది సార్. ఆయన మాత్రం నాదని అంటాడు. నన్ను మాత్రం అసలు గుళ్ళో అడుగు పెడితే చాలు, అసలు నేనేదో పాపం చేసినట్టు, ఆయన సొమ్ము మీద నేను తీసుకున్నట్టు. ఇష్యూ అంటే ఏంటి? అమ్మాయిని ఏంటంటే కైకుండాయిగూడెం దేవస్థానం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. ఆ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కూడా ల్యాండ్ కూడా మొత్తం కూడా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ప్రతి సంవత్సరం కూడా పాటలు పెడుతున్నది. అది 43 రిజిస్ట్రేషన్ ప్రకారంగా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ రోజు స్థానికంగా పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా దాంట్లో రికార్డులో ఎక్కించారు. ఎంఐ కూడా కానీ వేసుకున్న ఈ రోజు వరకు కూడా అమ్మాయికి శాలరీ అనేది ఇవ్వట్లేదు. డిపార్ట్మెంట్ పరంగా శాలరీ ఇవ్వట్లేదు. అక్కడ అయ్యగారు అడ్డుకుంటున్నా కూడా, ఆ ల్యాండ్ నాది అని అడ్డుకుంటున్నా కూడా దాన్ని ఏదో పరిష్కారం చేసేసి అమ్మాయికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. శాలరీ ఇచ్చేసి
దాదాపు ఈ అమ్మాయి ఇంతవరకు కూడా అసలు అక్కడి నుంచి 1 రూపాయి కూడా తీసుకున్నటువంటి ఇది లేదు కనీసం. సో చూడవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసరికి అర్చకులే కానీ ఉద్యోగస్తులే కానీ ఆ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజు ఖమ్మంలో అంతా ఒక చోట చేరి వాళ్ళు నిరసనకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ని ఎలా పరిష్కరించుకోవాలనే దిశలో ఆలోచన మార్గం కోసమని ఈ వేదికని, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు.